హైదరాబాద్ లో కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేయనున్నారు సీఎం రేవంత్. సాయంత్రం 5 గంటలకు కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ కు శంకుస్థాపన చేస్తారు. అమెరికా, దక్షిణ కొరియాలో 11 రోజుల పర్యటించారు సీఎం రేవంత్. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చామని పలు కంపెనీలు. అమెరికా, దక్షిణ కొరియా దేశాల్లోని పారిశ్రామికవేత్తలతో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించిన సీఎం రేవంత్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరారు. పలు కంపెనీల సీఈఓలు ప్రతినిధులతో సమావేశమై చర్చలు జరిపారు. ఈ సుదీర్ఘ పర్యటనలో పలు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు, తమ కార్యకలాపాలు విస్తరించేందుకు పలు కంపెనీలు ముందుకొచ్చాయి. అమెరికా పర్యటనలో భాగంగా కాగ్నిజెంట్ కంపెనీ సీఈఓ రవికుమార్తో సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు చర్చలు జరిపారు. న్యూజెర్సీలో ఈ నెల 5వ తేదీన తెలంగాణ ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందానికి అనుగుణంగా కాగ్నిజెంట్ కంపెనీ 10 రోజుల్లోనే కొత్త క్యాంపస్ విస్తరణకు పూనుకుంది. ఒప్పందంలో భాగంగా తమ కంపెనీ విస్తరణ ప్రణాళికలను ముందుగానే వెల్లడించారు కాగ్నిజెంట్ ప్రతినిధులు. హైదరాబాద్లో 10 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో కొత్త క్యాంపస్ నెలకొల్పుతామని, అదనంగా 15,000 మందికి ఉద్యోగాలు లభిస్తాయని ప్రకటించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, క్లౌడ్ సొల్యూషన్స్ తో సహా వివిధ అధునాతన సాంకేతికతలపై కాగ్నిజెంట్ కొత్త క్యాంపస్ ఫోకస్ చేస్తుంది. 1994లో చెన్నై కేంద్రంగా ఆవిర్భవించిన కాగ్నిజెంట్ ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. హైదరాబాద్లో 2002లో తొలిసారి కార్యకలాపాలు ప్రారంభించింది. హైదరాబాద్ ఐటీ కారిడార్లోని వివిధ ప్రాంతాల్లో 5 క్యాంపస్లున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ కాగ్నిజెంట్లో దాదాపు 57,000 మంది ఉద్యోగులున్నారు. గత ఆర్థిక సంవత్సరంలో కాగ్నిజెంట్ కంపెనీ తెలంగాణ నుంచి 7,725 కోట్ల ఐటీ ఎగుమతులను నమోదు చేసింది. కాగ్నిజెంట్తో పాటు అనేక కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులకు ఆసక్తి చూపిస్తున్నారని చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీకి సంబంధించి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో మాట్లాడడం జరిగిందని అన్నారు. మూసీకి పునరుజ్జీవం పోసి నదీ పరివాహక ప్రాంతాన్ని ఆర్థిక ఇంజిన్గా తయారు చేస్తామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. కంపెనీతో పాటు ఇతర కంపెనీకి సంబంధించి కూడా తెలంగాణలో, హైదరాబాద్లో పెట్టుబడులు పెట్టాలని ఆసక్తి చూపెడతా ఉన్నారు. వారికి ఒక నమ్మకం, ఒక అభయం ఇవ్వడానికి ముఖ్యమంత్రి గారు పర్యటన చేయడం జరిగింది. ఉత్సాహం, ఆసక్తి చూపెడతా ఉన్నారు. ఈరోజు అధునాతనమైన ఒక గ్రీన్ సిటీ, నెట్ జీరో సిటీ ఈరోజు ప్రపంచ దేశాల్లోనే రాబోయే కాలంలో ఒక ప్రత్యేకమైన నగరాన్ని నిర్మాణం చేయాలనే ఆలోచన వరల్డ్ బ్యాంకుకు సంబంధించిన ప్రెసిడెంట్ గారి ముందట కానీ, మన పారిశ్రామికవేత్తలతో కానీ, ఇతర దేశాలకు సంబంధించిన పెద్దలందరితో కూడా మాట్లాడటం జరిగింది. మంచి ఉదాహరణలు తీసుకొని దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కానీ ప్రపంచ దేశాల్లో ఉన్న మంచి ఉదాహరణలు తీసుకొని ఒక మంచి ఉదాహరణగా ఈ మూసీ నది పునర్నిర్మాణం చేయాలి, పునర్జీవనానికి తీసుకురావాలి, ఇక్కడ ఒక ఆర్థిక ఇంజన్గా చేయాలి ఈ మూసీ నది పరిహారిక ప్రాంతాల్లో అనే ఆలోచన తప్పకుండా చాలా మందిలో ఆసక్తి కలిగించింది.